ఏంటి? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతానన్నావు, ఇంకా ఇక్కడెందుకున్నావు? వెళ్ళిపోతానండి. వెళ్ళిపోతానంటున్నావు కానీ వెళ్ళటం లేదు కదే. అయినా ఎందాకేంటి సుభద్ర ఇంటి తాళాలిస్తుంటే తీసుకుంటున్నావు? అంటే ఆవిడిస్తుంటే కాదనడం ఎందుకని? అంటే కాదనడం ఎందుకని ఈ ఇంటి పెత్తనం తీసుకుందాం అనుకుంటున్నావా? అందని వాటికి ఆశపడటం ఎంత మూర్ఖత్వమో, అర్హత లేని వాటికి ఆశపడటం అంత అపరాధం. అది పొందాలంటే నీకంటూ ఒక అర్హత, స్థాయి ఉండాలి. అయినా ఈరోజు రేపో ఇంట్లోంచి వెళ్ళిపోయేదానివి. నీకెందుకే ఇంటి తాళాలు? హో, నీ కొడుకు వల్ల ఆస్తి కలిసొస్తుందని సంబరపడుతున్నావా? నీ వల్లే గౌతమ్కి ప్రమోషన్ వచ్చిందని సంతోషపడుతున్నావా? గుర్తుపెట్టుకో, మాకు ఆస్తి కలిసొచ్చినా, గౌతమ్కి ప్రమోషన్ వచ్చినా అది నీ వల్ల కాదు, నా మునిమనవడి వల్ల. నీ వల్ల మాకొచ్చింది కష్టాలు, అవమానాలు, నిందలు, మాటలు. ఇవే నీ వల్ల మాకు దక్కాయి. నువ్వొక దురదృష్టవంతురాలివి. అందుకే నిన్ను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోమ్మంటున్నాను. ఇక నువ్వే సాకులు చెప్పడానికి వీల్లేదు. రేపు గౌతమ్ చెన్నై వెళ్తానంటున్నాడు కదా, వాడు తిరిగి రావడానికి 2 రోజులు పడుతుందని చెప్పాడు. ఆలోపు నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతే ఒక్క గౌతమ్ గాడు తప్ప ఇంకెవ్వరూ నీ గురించి బాధపడరు. వాడు రావడానికి 2 రోజులు పడుతుంది కాబట్టి ఈ 2 రోజుల్లో వీలైనంత దూరంగా వెళ్ళిపో.